రాష్ట్రంలో అతి త్వరలోనే భారీగా అధికారుల బదిలీలు జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా మొదలైనట్లు సమాచారం. లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు అధికారుల పోస్టింగ్లో భారీగా మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక డిసెంబర్, జనవరిలో కొంతమంది అధికారులను మార్చారు. అయితే లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా మళ్లీ బదిలీ చేయాల్సి వచ్చింది. సర్కార్ ఏర్పడిన 6 నెలల్లో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ఎవరు ఏమిటన్న దానిపై స్పష్టత వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సమర్థులు అని భావించి తీసుకువచ్చిన వారు ఆశించిన మేరకు పనిచేయటం లేదన్న భావన మంత్రులు, సీఎంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కొందరు కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారులను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వారిని పక్కన పెడతారని తెలుస్తుంది. అధికారుల మార్పు చేర్పుల ప్రక్రియ జూన్ 10 తర్వాత ఏ నిమిషమైనా జరిగే అవకాశాలున్నట్లు కనిపిస్తుంది. సెక్రటేరియట్లోని కొంతమంది ముఖ్యమైన అధికారులకు స్థానచలనం తప్పదని చెబుతున్నారు. సీఎస్ శాంతికుమారిని కూడా మారుస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఒకవేళ సీఎస్ ను పక్కన పెడితే ఆమె స్థానంలో ఎవరు వస్తారన్న దానిపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. శాంతికుమారి 1989 బ్యాచ్ అధికారిని. ఆమె తర్వాత బ్యాచ్ కు చెందిన వాళ్ళలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్, సునీల్ శర్మ ఉన్నారు. సునీల్ శర్మ ఈ నెలలోనే రిటైర్ అవుతున్నారు. శశాంక్ గోయల్ రిటైర్మెంట్ కు ఇంకా సమయం ఉంది. ఆయనతో పాటు 1991 బ్యాచ్ కు చెందిన రామకృష్ణరావు సీఎస్ పదవిని ఆశిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రామకృష్ణరావుకి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. సమర్థులైన అధికారుల్లో రామకృష్ణరావు ఒకరు అన్న పేరు ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు సీఎస్ ఇవ్వకుండా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానే కొనసాగించింది. ఆయనకు ఇప్పుడైనా అవకాశం ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి. మరోవైపు 1992 బ్యాచ్ కు చెందిన జయేష్ రంజాన్, వికాస్ రాజ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వికాస్ రాజ్ ఎన్నికల సంఘంలో పనిచేస్తున్నాడు. ఆయనను రాష్ట్ర సర్వీసుల్లోకి తీసుకోవాలన్న ఆలోచనతో కూడా ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే వీరికన్నా ముందు 1991 బ్యాచ్ కు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఉన్నారు. కానీ ఆయన పట్ల సీఎం కు సదభిప్రాయం లేదన్నది అధికార వర్గాల్లో చర్చ. రెవెన్యూ శాఖలో అధికారుల మార్పులపైన జోరుగా చర్చ జరుగుతుంది. ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్ పక్కన పెడతారన్న ప్రచారం జరుగుతుంది. ఆయన స్థానంలో ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఏపీకి చెందిన ఓ సీనియర్ అధికారిని తీసుకువస్తారని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలుగు అధికారిని ఒకరిని తీసుకొస్తారన్న ప్రచారం నడుస్తుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ను కూడా మారుస్తారని చెబుతున్నారు. పలు శాఖల హెచ్ఓడీలను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. పలు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను కూడా మార్చే అవకాశం ఉంది. మరోవైపు పలువురు పోలీసులు, ఉన్నతాధికారుల బదిలీలను ప్రభుత్వం చేపట్టనున్నట్లు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఐపీఎస్ అధికారులను కీలక పోస్టుల్లో నియమించింది. ఎన్నికల కోడ్ ముగియనుండటంతో ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసేందుకు తమకు అనుకూలమైన వారిని కీలక పోస్టులో నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. డీఎస్సీ స్థాయి నుంచి పలువురు సీనియర్ ఐపీఎస్లను సైతం స్థానచలనం తప్పదన్న చర్చ పోలీసు వర్గాల్లో మొదలైంది. పలు జిల్లాల ఎస్పీలు సైతం బదిలీ వేటుకు గురికాక తప్పదని తెలుస్తోంది. పనిలో పనిగా 3 డీజీలు, మరో 2 అడిషనల్ డీజీలు బదిలీ అవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల చివరిలో డీజీపీ ర్యాంకు అధికారి ఒకరు పదవి విరమణ చేస్తుండగా ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారా లేదా ఆయననే కొనసాగిస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ పలువురు అధికారులను మార్చే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. సీఎంఓలకే మరికొంతమంది సమర్థులు, అనుభవం ఉన్న అధికారులను తీసుకురావాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.